హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఈరోజు మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ గ్రూప్ 2 ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి చూసే ముందు ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ క్లాస్లోని కొన్ని ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేసుకున్న తర్వాత ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది పెట్టుకున్నాం. అదే పైబర్ట్ రిలేటెడ్. సో నేను ఆల్రెడీ మీకు చాలా డీటెయిల్డ్గా చెప్పాను. పైబర్ట్ అనేది ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ హ్యూమనాయిడ్ రోబో, అదేంటిది పైలట్ లాగా వర్క్ చేస్తుంది. సో దాని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దాని గురించి పైలట్, హ్యూమనాయిడ్ రోబోనా అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మీలో కొంతమంది ఆన్సర్స్ చేయడం అనేది జరిగింది. సో ఆప్షన్ వచ్చేసరికి డి, ఆల్ ద అబవ్ అని ఆల్రెడీ నేను మెన్షన్ చేయడం ఆర్టికల్ చదవడం ద్వారా మనకు అర్థమవుతుంది. బట్ ఎంతమంది దీన్ని కరెక్ట్గా పెట్టారో చూద్దాం. సో శ్రీదివ్య గారు, కరెంట్ అఫైర్స్కి ఇవి ఇనఫా మ్యామ్ గ్రూప్ 2కి అంటే మ్యాక్సిమం నేను రివైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. డైలీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి కవర్ చేస్తున్నాను. బట్ నేను స్టార్ట్ చేయడం అనేది ఆగస్ట్ నుండి స్టార్ట్ చేశాను. దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు అట్లీస్ట్ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి ఇంపార్టెంట్. సో నేను కేవలం యూట్యూబ్లో ఏవైతే చెప్తున్నానో అవి మాత్రమే ఇనఫ్. అంటే నేను స్టార్ట్ చేసిందే ఆగస్ట్ నుండి స్టార్ట్ చేశాను. సో ఇఫ్ అట్ ఆల్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే లాస్ట్ 6 months కూడా కవర్ చేయాలి, రివైజ్ చేయాలి అనుకుంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ అవైతే మీకు సరిపోయే స్కోప్ అనేది ఉంటుంది. అండ్ మణికంఠ గారు, డి ఆల్ ద అబవ్ కరెక్ట్ ఆప్షన్, వెరీ గుడ్. అండ్ జ్యోతి సింగం, డి కరెక్ట్. దేవి ప్రశాంతి, డి మ్యామ్ కరెక్ట్. అండ్ చిన్నగిడ్డాయ గారు, డి కరెక్ట్, ఆల్ ద అబవ్. అండ్ దీనివల్ల ఏంటి మేడం, కింద కామెంట్ బాక్స్లో పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, సీ దాట్ మీరు చదివేసి ఆన్సర్ పెడుతున్నారంటే మీరు అంటే ఆన్సర్ మీకు ఆ టైంలో తెలియవచ్చు, ఎందుకంటే అప్పుడే 2 minutes ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ తర్వాత కూడా మీరు ఎప్పుడైనా పైబర్ట్ అనే వర్డ్ చూడగానే మీకు వెంటనే గుర్తు రావాలి అంటే ఇలాంటివి మీరు ఆన్సర్ చేసినప్పుడు ఏంటంటే, ఆ రోజు మేడం చెప్పినప్పుడు మాకు గుర్తుంది కదా అనే విషయం అనేది గుర్తొస్తుంది. ఎందుకంటే మీరు గుర్తుంచుకొని కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేస్తున్నారు కాబట్టి. సో అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే, ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం రీసెర్చ్ కూడా చేసి చేయడం వల్ల మీకు మైండ్లో అది డెఫినెట్లీ ఫీడ్ అవుతుంది. అది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి కావాలనుకుంటే, ఓకేనా. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ అనేవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం అని చెప్పేసి రీసెంట్గా రివైజ్ చేసిన సిలబస్ అనేది సివిల్స్ ఫ్యాకల్టీ చేత కవర్ చేయించడం అనేది జరిగింది. అవి మనకి ఇప్పుడు రికార్డెడ్ కేవలం ప్రిలిమ్స్ 7,000 రూపాయలు, రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 10,000 రూపాయల్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట, అలాంగ్ విత్ ఫ్రీ టెస్ట్ సిరీస్. సో దీనివల్ల మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోవడంలోని మీకు హెల్ప్ చేస్తుంది. అలానే దిస్ కమ్స్ విత్ ది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా. సో ఈరోజు మనం మరి ఫర్దర్గా డిలే చేయకుండా ఆర్టికల్స్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ క్లాసెస్, ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ నేను కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తుంది శాంతి మ్యామ్, ఓకే. ఎస్. సో విత్ దిస్ ఫస్ట్ ఆర్టికల్కి వచ్చేద్దాం. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆర్టికల్లోని ఇక్కడ పిక్చర్ అనేది నేను పెట్టాను, ఓకే. ఈ పిక్చర్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ఐఎన్ఎస్ వింధ్యాగిరి, ఐఎన్ఎస్ వింధ్యాగిరి, ఓకే. అయితే మేడం ఇదేంటిది? సో ఇది మీకు అర్థమవుతుంది, షిప్ లాగా ఉంది. అండ్ దీన్ని రీసెంట్గా ఇనాగరేట్ చేసినట్టు, అంటే ఆ పిక్చర్ ద్వారా మినిమం డీటెయిల్స్ మనకు అర్థమవుతున్నాయి కదా. సో నేను ఎందుకు పిక్చర్ పెడుతున్నానంటే మీకు మైండ్లో ఇది గుర్తుపెట్టుకోవడానికే. ఐఎన్ఎస్ వింధ్యాగిరి అనగానే క్వశ్చన్ అడిగితే అది ఏ పార్ట్లో ఉంది, లేకపోతే ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఇది దేనికి ఎట్సెట్రా అంటే మీకు మైండ్లోకి వచ్చేయాలి అన్నీ కూడాను. సో అందుకే ఇది పెడుతున్నాను, అంటే రీసెంట్గా ఇనాగరేట్ చేశారు, అందుకే రీసెంట్లీ కరెంట్ అఫైర్స్లో అపియర్ అయింది, ఫస్ట్ పాయింట్, ఓకే. అండ్ దీని పేరు ఐఎన్ఎస్ వింధ్యాగిరి. అయితే మన ఇండియన్ నేవీకి ఇంకా సపోర్ట్ పెంచడానికి అని చెప్పేసి, ఇంకా స్ట్రెంగ్త్ అనేది ప్రొవైడ్ చేయడానికని రీసెంట్గా మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఏంటంటే ఈ ఐఎన్ఎస్ వింధ్యాగిరిని ఇక్కడ కోల్కతాలోని
కోల్కతాలోని ఇనాగరేట్ చేయటం అనేది జరిగిందనమాట. అయితే ఇక్కడ కోల్కతా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే, ఇది ఐఎన్ఎస్ వింధ్యాగిరి అని నేను చెప్పాను ఆల్రెడీ. అంటే అర్థం ఏంటి, నేవీ కోసం అని చెప్పేసి అనమాట. అయితే ఈ షిప్ అనేది మోస్ట్లీ ఫస్ట్ ఏ ఓటీస్ని కవర్ అయ్యే స్కోప్ ఉంది, కోల్కతాలో ఇనాగరేట్ చేయడం వల్ల ఏంటి అంటే, ఇది ఇమీడియట్గా టచ్ చేసే వాటర్ ఏంటంటే హూగ్లీ రివర్. ఓకే, ఎందుకంటే జియోగ్రఫీ కూడా మనకి ఈసారి సిలబస్లో యాడ్ చేయటం వలన హూగ్లీ రివర్ గురించి కూడా అడిగే స్కోప్ అనేది ఉంది. హూగ్లీ, ఇట్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ కోల్కతా, అండ్ ఐఎన్ఎస్ వింధ్యాగిరి ఫస్ట్ రివర్స్ని టచ్ చేసింది హూగ్లీ రివర్ అనమాట. అయితే దీనికి ఎందుకు వింధ్యాగిరి అని పేరు పెట్టారు? సో వింధ్యా మౌంటైన్స్ అనే మనకు తెలిసిందే కదా, సెంట్రల్ ఇండియాలోని మనకు వింధ్యా మౌంటైన్స్, వింధ్యాస్ అండ్ సప్తగిరి. సో ఆ వింధ్యా మౌంటైన్స్ అనేవి ఎంత స్ట్రాంగ్, ఎంత రెసిలియంట్గా ఉంటాయో అదేవిధంగా మన ఇండియాకి కూడా, మన ఇండియన్ నేవీకి కూడాను సెక్యూరిటీ కానీ లేకపోతే పీస్ కానీ ప్రొవైడ్ చేయడంలోని అంతే స్ట్రాంగ్గా, అంతే రెసిలియంట్గా వర్క్ చేసేదానికి కారణంగా దీనికి ఐఎన్ఎస్ వింధ్యాగిరి అనే పేరు పెట్టడం అనేది జరిగింది. అండ్ ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సిన థింగ్ ఏంటో తెలుసా, ఐఎన్ఎస్ వింధ్యాగిరి ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ అంటే మ్యాక్సిమం డెవలప్ చేసిందంతా కూడాను ఆత్మనిర్భర్ భారత్. మేడం ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేశారు, ఆత్మనిర్భర్ భారత్? ఇక్కడ ఏంటి అంటే టోటల్ టెక్నాలజీ అంతా కూడాను ఇండిజీనస్ టెక్నాలజీ అంటే అర్థం ఏంటి, మ్యాక్సిమం దీన్ని అంటే షిప్కి కావాల్సిన ఐటమ్స్ కానీ అవేవైనా ప్రొడ్యూస్ చేసింది అదంతా కూడాను మ్యాక్సిమం ఎంఎస్ఎంఈస్ వాళ్ళు, లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. సో దీని ద్వారా మనకే హెల్ప్ అవుతుంది. ఆబ్వియస్లీ లోకల్ ఎంప్లాయ్మెంట్, బయట వాళ్ళకి మన టెక్నాలజీ ప్రొవైడ్ చేయడం లేదు, బయట వాళ్ళ ఐటమ్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవడం లేదు, దానివల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి సేవ్ అవుతాయి, మన ఎంప్లాయ్మెంట్ అనేది కూడా పెరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఆత్మనిర్భర్ భారత్ తాలూకా మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఓకే, సో అండ్ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17A అనేది ఎప్పుడు లాంచ్ చేశారు, 2019లో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ 17Aలో ఇదొక్కటే షిప్ కాదు, ఇంకొక 2 షిప్పులు అనేవి కూడా ఉన్నాయి. ఐఎన్ఎస్ వింధ్యాగిరితో పాటు ఇంకో 2 ఏంటి అంటే ఐఎన్ఎస్ హిమగిరి అండ్ ఐఎన్ఎస్ దునగిరి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఏంటి అంటే ప్రాజెక్ట్ 17A మీద మనకి క్వశ్చన్స్ అడగచ్చు, అండ్ ఐఎన్ఎస్ హిమగిరి ఆర్ ఐఎన్ఎస్ దునగిరి ఆర్ ఐఎన్ఎస్ వింధ్యాగిరి గురించిన మనకి క్వశ్చన్స్ అనేవి ఈ కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి క్వశ్చన్స్ అనేవి అడిగే స్కోప్ అనేది ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ద రీజన్ వై. అండ్ దీంట్లో ఏంటి అంటే దిస్ హ్యాస్ హై క్యాపబిలిటీ, ఎందుకంటే మనకి దీని తాలూకా స్పీడ్ అనేది మోర్ దెన్ 28 knots అనమాట. సో దాని ద్వారా ఏంటి అంటే మన షిప్స్ అనేవి చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా కలెక్ట్ చేస్తుంది, అండ్ శత్రువుల్ని కూడా ఫాస్ట్గా డిస్ట్రాయ్ చేసే స్కోప్ అనేది కూడా ఉండడం అనమాట. సో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ తోటి దీన్ని ఇండియన్ నేవీ వాళ్ళు దీనికి సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీనివల్ల మన ఇండియాలోని పీస్, సెక్యూరిటీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఇంకా ఫర్దర్గా ఇంక్రీజ్ అయ్యే స్కోప్ ఉందని ఐఎన్ఎస్ వింధ్యాగిరి ద్వారా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు వ్యక్తపరచడం జరిగింది. ఎక్కడ, కోల్కతాలోని రీసెంట్గా ఇనాగరల్ ఈవెంట్ ఎట్ హూగ్లీ రివర్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రాజెక్ట్ 17A వచ్చేసరికి మొత్తం కాంట్రాక్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 20,000 crores. సో దిస్ ఈజ్ సచ్ ఎ హ్యూజ్ ప్రాజెక్ట్ కింద చెప్పుకోవచ్చు. ఓకేనా, ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీరు నెక్స్ట్ ఆర్టికల్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి చూడటానికి కూడా చాలా సో దిస్ ఈస్ ద రీజన్ వై ఐమ్ పుటింగ్ దిస్ కలర్ టుడే, ఎందుకంటే ఇక్కడ బ్లూ రెడ్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇది CWC 2023 అండ్ ఇక్కడ ఒక అమ్మాయి కూడా బౌలింగ్ చేస్తూ, అబ్బాయి బ్యాటింగ్ చేస్తూ, అండ్ ఇద్దరు పిల్లలు ఇక్కడ దీన్ని చేస్తున్నట్టు. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీరు కరెక్ట్గా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ICC మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఆఫ్ ఇండియా 2023 అనే ముక్క మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, ఓకే, అయితే ఇప్పుడు ఆర్టికల్లోకి ఎంటర్ అవుదాం. అయితే రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC రీసెంట్గా ఏంటి అంటే గురుగ్రామ్ ఎక్కడ లొకేట్ అయ్యింది, హర్యానా, ఇండియా.
ఓకే, ఇండియాలోని గురుగ్రామ్లోని అండర్ నైన్టీన్ తాలూకా వరల్డ్ మెన్స్ క్రికెట్ కప్ ఆఫ్ 2023 తాలూకా మాస్కాట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. దీస్ mascots. So one is male with batting and one is female with bowling. సో దీని తాలూకా ఇది ఏంటి అంటే ఐసీసీ దీని ద్వారా ఏం తెలియపరచాలనుకుంటుంది, ఈదర్ ఇట్ ఈస్ క్రికెట్ ఆర్ వాట్ ఎవర్, ఏదైనా సరే జెండర్ ఈక్వాలిటీని పోస్ట్ చేస్తుంది. ఓకే, వాట్ ఈస్ జెండర్ ఈక్వాలిటీ? అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే, ఈదర్ ఇట్ ఈస్ స్పోర్ట్స్ ఆర్ ఈదర్ ఇట్ ఈస్ వర్క్ ఆర్ ఈదర్ వాట్ ఎవర్. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇద్దరిని కలిపి మాస్కాట్స్ కింద డిక్లేర్ చేయడం అనేది జరిగింది. బట్ స్టిల్ August 27 వరకు ఇంకా ఫర్దర్గా వీటికి నేమింగ్స్ అనేవి చేయాలి అని చెప్పేసి ఇంకా ఆఫర్ అనేది ఇచ్చింది. ఇంకా మాస్కాట్స్ తాలూకా నేమ్స్ అనేవి రాలేదు. సో ఇఫ్ అట్ ఆల్ ఆ మాస్కాట్ నేమ్స్ కూడా రిలీజ్ అయిన తర్వాత నేను దాన్ని కూడా కవర్ చేస్తాను. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ మనకి స్పోర్ట్స్ గురించి కూడా కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ అనేవి అడిగే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ అండర్ 19 క్రికెట్ కప్ అండ్ ఆల్. అండ్ వచ్చేసరికి వీళ్ళిద్దరూ కూడా, ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు చూసారు కదా, వీళ్ళిద్దరూ కూడా అండర్ 19 తాలూకా ఛాంపియన్స్ అనమాట, క్యాప్టెన్స్ యస్దూల్ అండ్ షఫాలి వర్మ. సో దీని ద్వారా ఏంటి అంటే టోటల్ వరల్డ్కి అంతటికీ కూడాను ఐసీసీ యాక్చువల్లీ జెండర్ ఈక్వాలిటీ అనే థీమ్ గురించి రిప్రజెంట్ చేయాలనుకుంటుంది. సో ఇఫ్ అట్ ఆల్ నేను ఇక్కడ మాస్కాట్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి ఫీమేల్ ఒక పవర్ఫుల్ ఏమంటారు బౌలర్ కింద చూపించడం జరిగింది. అండ్ ఇక్కడ ఒకవేళ తన వేస్ట్కి అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ 6 balls అనేవి కట్టడం కూడా జరిగింది. సో దీని మీద కూడా క్వశ్చన్స్ అడిగే స్కోప్ అనేది ఉందన్నమాట. అందుకే నేను మీకు చెప్తున్నాను. సో ఒక డిటర్మినేషన్, ఒక కరేజ్ తోటి ఎక్సెప్షనల్ ఫాస్ట్ బౌలింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక అమ్మాయి చేస్తుంది. సో దిస్ ఈజ్ లైక్ ఏ బ్రేక్ త్రూ ఈవెంట్ అనమాట. ఎందుకంటే ఒక అమ్మాయి ఫాస్ట్ బౌలర్ కింద రిప్రజెంట్ చేయడం ద్వారా ఏంటంటే తనకున్న సెల్ఫ్ డిటర్మినేషన్ కానీ, తనకున్న కరేజియస్నెస్ కానీ, తనకున్న డిటర్మినేషన్ అనేది ప్రూవ్ చేసేలాగా ఐసీసీ మాస్కాట్ని డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో అంటే ఈమెను ఎలా రిప్రజెంట్ చేశారంటే ఒక ఎంపవర్డ్, ఒక ఫైర్ బాల్ కింద చూపించడం అనేది జరిగింది. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ వెన్ కమింగ్ టు ద బాయ్ మాస్కాట్కి వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కూల్ అండ్ దిస్ ఈజ్ వెరీ హాట్ కింద, ఎందుకంటే దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ రెడ్ అండ్ దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ బ్లూ కలర్లోనే. అంటే వెరీ కూల్ బ్యాట్స్మెన్ అండ్ తర్వాత అలానే చాలా డిటర్మినేషన్ తోటి అండ్ అలానే బ్యాటింగ్ స్కిల్స్ అనేవి అవసరం ఉన్నాయి అన్నట్టు. అలాగే ఇక్కడ చూసారా, ఇక్కడ ఫైర్ తాలూకా సింబల్ తోటి బ్లూ కూల్ ఫైర్ సింబల్ తోటి ప్రజెంట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దాట్ ఏదైనా సరే ఎటువంటి బౌలర్ వచ్చినా, ఎటువంటి స్పిన్ అయినా, ఏదైనా సరే 6 కొట్టే ప్రభావం అలా ఆ విధంగా చూపించడం అనేది జరిగిందనమాట. సో దాట్ ఆడియన్స్ తాలూకా మొత్తం కెపాసిటీ, క్యాప్టివిటీ ఏదైతే ఉందో దాన్ని గ్యాదర్ చేయడానికి అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈ రెండింటిని కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ఐ హోప్ ఈ ఆర్టికల్స్ అనేవి మీకు అర్థమైందని. మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి, ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ స్పోర్ట్స్ కాబట్టి మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అనుకోవచ్చు. ఫ్లడ్ వాచ్ అయితే మేడం ఏంటిది మేడం ఫ్లడ్ వాచ్ అనేది? రీసెంట్గా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ తాలూకా చైర్మన్ అయిన శ్రీ ఖుష్విందర్ వోహ్రా గారు రీసెంట్గా సిడబ్ల్యూసి చైర్మన్ అనమాట. అతను ఈ ఫ్లడ్ వాచ్ యాప్ని రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఎందుకు ఈ ఫ్లడ్ వాచ్ అనేది ఆ పేరులోనే ఉందన్నమాట. ఫ్లడ్ తాలూకా ప్రెడిక్షన్ యాప్. దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్రజెంట్ వచ్చేసరికి గూగుల్ తాలూకా ప్లే స్టోర్లో ప్రజెంట్ అవైలబుల్గా ఉందన్నమాట. ఏ లాంగ్వేజెస్లోని?
బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లోని యాజ్ ఆఫ్ నౌ ఇది బోత్ రీడబుల్ అండ్ ఆల్సో ఆడియో అనమాట. సో దాట్ ఏంటి అంటే ఎవరికైతే చదవచ్చో వాళ్ళు చదువుకోగలరు, ఎవరికైతే చదువు రాదో వాళ్ళు వినగలరు కూడాను. ఆ విధంగా ఆడియోలోని ఇంకా రీడబుల్ ఫార్మాట్స్లో పెట్టడం అనేది జరిగిందనమాట. అయితే ఇంతకీ ఇది ఏం చేస్తుంది ఫ్లడ్ వాచ్ అనేది? ఆల్మోస్ట్ 7 days ఇన్ అడ్వాన్స్ రియల్ టైమ్ ఫ్లడ్ సిచ్యువేషన్స్ అనేవి, రియల్ టైమ్ ఫ్లడ్ మానిటరింగ్ సిచ్యువేషన్స్ అనేవి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి లాస్ట్ 1 day బట్టి లేకపోతే లాస్ట్ హాఫ్ డే నుండి కంటిన్యూస్ వర్షం పడుతుంది. ఇప్పుడు మన ఏరియాలోని సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఫ్లడ్ వచ్చే స్కోప్ ఉందా, లేకపోతే ఎలా ఉంది, ఏంటి సిచ్యువేషన్ తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా ఈ యాప్లోని ఎంటర్ అవ్వడం ద్వారా ప్రతిదానికి కూడా ప్రజెంట్ ఉన్న మ్యాప్ స్కిల్స్ని యూజ్ చేసుకొని మనం అంటే మన సరౌండింగ్లో ఉన్న రివర్ తాలూకా బేసిన్ని చూస్ చేసుకోవచ్చు. లేకపోతే ప్రతి ప్లేసెస్లో కూడా స్టేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ స్టేషన్ని కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా అవ్వచ్చు, లేకపోతే మీ పేరెంట్స్ కోసం, మీ రిలేటివ్స్ కోసం, ఎవరికోసమైనా ఎక్కడైనా సరే మనం ఉన్న ప్లేస్లోనే కాదు ఏ ప్లేస్లోనైనా మనం తెలుసుకునే స్కోప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ బేసిన్ ఆర్ ఆ పర్టిక్యులర్ స్టేషన్ని చూస్ చేసుకోవడం ద్వారా సో నెక్స్ట్ 24 hours వరకు కూడా కమింగ్ 7 daysలో సిచ్యుయేషన్ ఎలా ఉండబోతుంది, మోస్ట్ ప్రాబబ్లీ నియర్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా ఈ యాప్ని డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో దాట్ ఏంటి అంటే మనం దానికి తగ్గట్టు మన ప్లాన్స్ ఆర్ సిచ్యువేషన్స్ అనేవి మనం ప్లాన్ చేసుకునే విధంగా అకార్డింగ్లీ ఎవరైతే చిన్నపిల్లలు కానీ, లేకపోతే స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, లేకపోతే ముసలి వాళ్ళు కానీ బయటికి వెళ్ళొచ్చా లేదా ఇలాంటి డెసిషన్స్ అనేవి తీసుకొని హెల్తీగా ఉండేలాగా ఆర్ అట్లీస్ట్ సేఫ్గా ఉండే విధంగా దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ వచ్చేసరికి మనకి ప్లే స్టోర్లోనే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఫర్దర్గా iOSలో కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో దీంట్లోని అంతా కూడా హై సెన్సార్స్ అండ్ హై టెక్నాలజీ అనేది యూజ్ చేసి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అనేవి వాడడం ద్వారా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ వెరీ నియర్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. ఎవరు? CWC, సెంట్రల్ వాటర్ కమిషన్. అయితే ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అన్ అటాచ్డ్ డిపార్ట్మెంట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఓకే, ఎందుకు? గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ గురించి కానీ, లేదా ఫ్లడ్ రిలేటెడ్ కానీ, అండ్ వాటర్ రిలేటెడ్ ఎటువంటి ఇనిషియేటివ్స్ అయినా తీసుకోవడానికి క్రియేట్ చేసిన ఒక బాడీనే ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ ఏ స్టాట్యూటరీ బాడీ, దిస్ ఈజ్ నీదర్ ఏ స్టాట్యూటరీ బాడీ నార్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇది ఒక అటాచ్డ్ డిపార్ట్మెంట్ అనమాట అండర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ప్రెజెంట్ వచ్చేసరికి కుష్వేందర్ బోహ్రా గారు చైర్మన్. ఓకే, దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లూలోనే కంటిన్యూ చేస్తాను ఈరోజు. ఓకే, సో విత్ దట్ 3 articles అండ్ 4th article, రష్యాస్ లూనా 25, రైట్? ఓకే, సో ఇది ఆర్టికల్ నేను పెట్టేసరికి మీకు అర్థమై ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ టైం నేను కవర్ చేశాను మన చంద్రయాన్ మిషన్కి లూనా 25 ఏదైతే ఉందో దాని కంపారిజన్. అయితే రీసెంట్గా ఈ లూనా తాలూకా 25 ఏదైతే దేనికోసం లూనార్ ఆర్బిట్ మూన్ మీద ఇది కూడా సౌత్ పోల్లోకి ఎంటర్ అవ్వడం కోసమని ఎవరు? రష్యా వాళ్ళ తాలూకా స్పేస్ ఏజెన్సీ అయిన రాస్కాస్మస్. ఓకే, అంటే మనకి ఇప్పుడు ఇండియాకు అనేసరికి మనం ఇస్రో అని ఎలా అంటున్నామో అలానే రష్యాకు వచ్చేసరికి స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మస్ అనమాట. అయితే రాస్కాస్మస్ తాలూకా సిగ్నల్స్ అనేవి డిటాచ్ అయిపోవడం జరిగింది దేంతో? లూనా 25. అండ్ దాని ద్వారా ఏంటంటే లూనా 25 ఏదైతే ఉందో ఆ స్పేస్ క్రాఫ్ట్ ఆర్ ఆ మెషిన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయింది అనమాట, క్రాష్ అయిపోయి పడిపోయింది. సో దాని ద్వారా సిగ్నల్స్ అనేవి డిటాచ్ అయిపోవడం జరిగింది. అండ్ ఇదొక ఇప్పుడు మెషిన్ ఒక ఫెయిల్యూర్ అనేది అయిపోవడం జరిగింది. సో
అయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో లూనా 25 గురించి ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్. సౌత్ పోల్‌లోని ఎందుకు మాసి ఐస్ క్రిస్టల్స్ అనేవి ఉన్నాయి. అండ్ అక్కడ వాటర్ అనేది ఒకప్పుడు ఉండేది అనే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అండ్ దానికోసం ఫర్దర్‌గా డీటెయిల్స్ చేయడం కోసం అని చెప్పేసి ప్రతి ఒక్క కంట్రీ కూడా లాంచ్ చేయాలనుకుంటున్నారు. అండ్ రీసెంట్‌గా ఇండియా కూడా చంద్రయాన్ 3 అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ టైం మనం చంద్రయాన్ 2 ప్రోగ్రామ్‌లోని మనం ఏంటి అంటే ఫెయిల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే క్రాషింగ్ ల్యాండింగ్ అనేది జరిగింది. అండ్ దాంతోటి మనం ఏంటి అంటే కంప్లీట్ ఈసారి మన మొత్తం రీసెర్చ్ చేసి మిషన్స్ అంతా కూడాను ప్రాపర్గా వర్కౌట్ చేయడం జరిగింది. కాకపోతే లూనా 25 ఏదైతే ఉందో వాళ్ళు ప్రాపర్గా దీన్ని చేసినా సరే దాని తాలూకా ఫెయిల్యూర్ వల్ల మనకు అర్థమైంది ఏంటి అంటే నెక్స్ట్ టైం ఏంటి అంటే వీళ్ళు కంప్లీట్గా ఈ ప్రెజెంట్ ఫెయిల్యూర్ ఎందుకైతే జరిగింది అనేది తెలుసుకొని అండ్ దీని ద్వారా మనకు తెలుస్తుంది ఇంకోటి ఏంటి అంటే ఏవైతే మిషన్స్ అనేవి ఉన్నాయో, ఏవైతే ఎక్స్‌ప్లోరేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఈవెన్ అవి బిగ్ కంట్రీస్ అవ్వచ్చు, లేకపోతే స్మాల్ కంట్రీస్ అవ్వచ్చు. ప్రాపర్ ఇవాల్యుయేషన్ కానీ, ప్రాపర్ ఫోకస్ కానీ లేనిదే ఆ ఫెయిల్ అయిపోయే స్కోప్ అనేది ఉంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ దాట్ ఈజీ. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా సార్లు ఎందుకంటే బ్యాక్ ఇన్ 1970s ఆర్ 60s టైంలోనే ఆల్రెడీ రష్యా మూన్ మీదకి ల్యాండింగ్ అండ్ మూన్ తాలూకా ఆర్బిటింగ్ ఎట్సెట్రా చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ లిటరలీ ఆఫ్టర్ లైక్ ఆల్మోస్ట్ 30 to 40 years తర్వాత మళ్ళీ లూనా 25 మూన్ మీద ల్యాండింగ్ మిషన్ అనేది రీసెంట్గా చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ క్లియర్లీ ఎ ఫెయిల్యూర్ మిషన్ అనమాట చెప్పుకోవచ్చు. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే అంత ఈజీ కాదు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది కూడాను. అండ్ అలానే ఈవెన్ ప్రాపర్ ఫోకస్ అండ్ ఇవాల్యుయేషన్ ప్రీవియస్ మిషన్స్ తాలూకా ఫెయిల్యూర్ కూడా స్టడీ చేయడం. ఎందుకంటే ఇప్పుడు ఇట్ ఈవెన్ అప్లైస్ టు ఇండియా. నెక్స్ట్ టైం మనం ఏదో మిషన్ చేసినా ఏ కంట్రీ అయినా ఫెయిల్ అయిందా లేకపోతే ఏ కంట్రీ సక్సెస్ అయిందా వాటిని ఇవాల్యుయేట్ చేసుకొని వాటి తాలూకా ఇన్పుట్స్ని కూడా మనం తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ ఎస్, నెక్స్ట్ లాస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఈరోజు 5th ఆర్టికల్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. సో రీసెంట్గా యాక్చువల్లీ ఇక్కడ యానిమల్స్ గురించి వాటి మీద కరెంట్ అఫైర్స్లో అపీర్ అవ్వడం జరిగింది. బట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకేంటి ఇంపార్టెంట్ అంటే ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ లొకేట్ అయ్యింది, దీని వెదర్ కండిషన్స్ కానీ, ఇది నేషనల్ పార్క్ కింద ఎప్పుడు అయింది, దీన్ని ఎందుకు జిమ్ కార్బెట్ అంటున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ లొకేట్ అయ్యింది, రామ్నగర్ డిస్ట్రిక్ట్ అయిన ఉత్తరాఖండ్ స్టేట్లోని లొకేట్ అయ్యి ఉందన్నమాట ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అయితే ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్కి ఎందుకు ఈ పేరు అనేది వచ్చింది, బికాస్ ఇంతకుముందు బిఫోర్ 1936కి ముందు జిమ్ కార్బెట్ అనే ఒక క్యాండిడేట్ ఏంటి అంటే హీ వాజ్ ఎ హంటర్. బట్ లేటర్ తర్వాత తను టైగర్స్ని వాటిల్ని మొత్తం హంట్ చేస్తున్నప్పుడు ఎట్సెట్రా తను రియలైజ్ అయ్యి తర్వాత తను యానిమల్ కన్జర్వేషనిస్ట్ కింద మారిపోయాడు అనమాట. అలా యానిమల్ కన్జర్వేషనిస్ట్గా మారిన తర్వాత ఈ యానిమల్స్ని కన్జర్వ్ చేయాలనే తాపత్రయంతో, ఎస్పెషల్లీ టైగర్స్ని వాటితోటి కన్జర్వ్ చేయాలనే తాపత్రయంతో ఫస్ట్ నేషనల్ పార్క్ ఆర్ ఫస్ట్ కన్జర్వేషన్ సెంటర్ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఈ నేషనల్ పార్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అందుకే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. ఓకే, ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా అనమాట. అండ్ దీని చుట్టూ కూడాను మెయిన్ ఇది వచ్చేసరికి టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడంలోని వెరీ వెరీ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే దీంట్లో సఫారీస్ అనేవి ఉంటాయి, సో దాట్ యానిమల్స్ని వాచ్ చేయడానికి. అండ్ తర్వాత వెదర్ అనేది కూడా 365 days ఆల్మోస్ట్ టెంపరేట్ వెదర్ అనేది ఉంటుంది. సో దాట్ ఎలాంటి పీరియడ్లోనైనా పర్టికులర్లీ టూరిస్ట్ అనే వాళ్ళు వచ్చి సీనరీస్ కానీ యానిమల్ లైఫ్ని కానీ చూడటంలో కానీ తెలుసుకోవడంలోని కానీ, ఎస్పెషల్లీ కన్జర్వేషనిస్ట్ కానీ రీసెర్చర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి ప్లేస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అది. అండ్ తర్వాత ఇక్కడ ఇంకొకటి మెయిన్ అట్రాక్టింగ్ పాయింట్ ఏంటి అంటే లొకేషన్ ఆఫ్ రామ్ గంగా రివర్.
ఇక్కడ రామ్ గంగా రివర్ అనేది లొకేట్ అయ్యి ఉండడం వల్ల ఇక్కడ యానిమల్స్కి వాటర్ సోర్స్ అనేది హ్యూజ్గా ప్రొవైడ్ అవుతుంది. దానివల్ల వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉండడం వల్ల యానిమల్స్ తాలూకా నెంబర్ అనేది హైలో ఉండడం అనేది జరిగింది. అండ్ తర్వాత వాటర్ ఫ్లో అవ్వడం, టెంపరేట్ జోన్ వల్ల యాక్చువల్లీ టైగర్స్ కానీ, వైట్ టైగర్స్ కానీ ఎట్సెట్రా, ఇవన్నీ రాయల్ బెంగాల్ టైగర్స్ కానీ ఇక్కడ ఎక్కువగా లొకేట్ అయ్యి ఉండడం అనేది జరిగిందనమాట. అయితే దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1936లోని జిమ్ కార్బెట్ గారు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కాకపోతే అప్పుడు దీని పేరు ఏంటి అంటే హేలీ నేషనల్ పార్క్. హేలీ నేషనల్ పార్క్. ఆ తర్వాత జిమ్ కార్బెట్ గారి తాలూకా తాపత్రయంతో అండ్ అతను చేసిన ఎఫర్ట్స్ వల్ల ఈ నేషనల్ పార్క్ అనేది క్రియేట్ అయినందుకు కారణంగా ఆ తర్వాత 1957లోని దీన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కింద దీన్ని నేమ్ మార్చడం అనేది జరిగిందనమాట. ఎందుకు? అతనికి రిమెంబరెన్స్గా అతని తాలూకా ఎఫర్ట్స్ వల్ల క్రియేట్ చేయడం వల్ల అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై. అండ్ నేషనల్ పార్క్ అనగానే గుర్తుపెట్టుకోండి, దాని స్ట్రక్చర్ అనేది మీకు ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ ఏరియా అంటారు. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ అంటే హై కన్జర్వేషన్ అనమాట దీంట్లో ఉంటుంది. ఎవరిని కూడా అలౌ చేయరు మోస్ట్లీ వితౌట్ క్లియర్ వార్డెన్ పర్మిషన్ తోటి. అండ్ అలానే బఫర్ ఏరియా. ఓకే, బఫర్ ఏరియా మోస్ట్లీ సఫారీస్ కానీ ఎట్సెట్రా ఇదంతా కూడాను ఇక్కడే అవుతుందన్నమాట. అండ్ తర్వాత అక్కడ ఉన్న ట్రైబ్స్ వాళ్ళు కానీ ఎట్సెట్రా అక్కడ నివసించుకోవచ్చు. అండ్ కోర్ ఏరియాలోకి మాత్రం ఎంట్రన్స్ అనేది ఉండదు. ఎందుకంటే దట్ ఈస్ ద ఏరియా, కోర్ ఏరియాలోనే, ద సెంట్రల్ ఏరియాలోనే యాక్చువల్లీ ఈ రాయల్ బెంగాల్ టైగర్స్ కానీ, వైట్ టైగర్స్ కానీ, ఎలిఫెంట్స్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ఉండే ప్లేస్ అనమాట ఎగ్జాక్ట్లీ. ఓకేనా? సో టెంపరేట్ క్లైమేట్ జోన్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్మోస్ట్ బెస్ట్ టైం వచ్చేసరికి నవంబర్ టు జూన్ ఏదైతే ఉందో అది బెస్ట్ టైం టు విజిట్ ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనమాట. ఓకేనా? అండ్ ఇంకొకటి మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఎటువంటి బర్డ్స్ అనేవి ఉన్నాయి, ఫ్లోరా కానీ ఫౌనా కానీ అవంతా ఇంపార్టెంట్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లోరా అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్పట్ సిసు, బేల్, బ్యాంబూ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలానే యానిమల్స్లో వచ్చేసరికి ఫౌనా వచ్చేసరికి మ్యామ్మల్స్ రకాలు, బర్డ్స్ రకాలు, రెప్టైల్స్ రకాలు, ఫిష్ రకాలు ఇలా. ఎందుకంటే ఫిష్ ఎందుకు? బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ రామ్ గంగా రివర్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఐ హోప్ ఇవన్నీ కూడా మీకు క్లియర్ అని చెప్పేసి. అండ్ ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి కవర్ చేస్తాను. దీని బేసిస్ ఒక క్వశ్చన్ అనేది నేను ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం రీసెంట్గా రిలీజ్ చేసిన 2023 సిలబస్లో కవర్ చేసినట్టుగా సివిల్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అనేవి టీచ్ చేయించడం జరిగింది. అండ్ అవి ఇప్పుడు అవైలబుల్గా ఆన్లైన్లో ఉన్నాయి. రికార్డెడ్ ప్రిలిమ్స్ మాత్రం కావాలనుకుంటే 7,000 రూపాయలు, లేదా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రికార్డెడ్ కావాలి అనుకుంటే 10,000 రూపాయలు. అండ్ దీంతోపాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అలానే విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, సో ప్రాజెక్ట్ 17A, which of the following is not a part. I'm underlining again, not a part అంటున్నాను. A INS హిమగిరి, B INS హిమాద్రి, C INS దునగిరి, D INS వింధ్యాగిరి. ఓకే, సో ఒకవేళ నేను చెప్పింది కానీ మీకు క్లియర్గా అర్థమై ఉంటే, మీకు ఆ పిక్చర్ కూడా గుర్తున్నట్లయితే నాకు కింద కామెంట్ బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ రిమెంబర్ దాట్ మీరు ఆన్సర్ పెట్టేటప్పుడు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని పెట్టకుండా
ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ హిమగిరి ఇస్ ద ఆన్సర్. లేదా ఆప్షన్ పూర్తిగా పెట్టడానికి ట్రై చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది ఎందుకు ఇంకోసారి మీకు కామెంట్ బాక్స్లో రాయిపిస్తున్నాను, బికాస్ సో దాట్ యూ నీడ్ టు రిమెంబర్ ద పాయింట్స్. ఓకే, ఇదేంటి అంటే నా కోసం నేను చెప్పడం లేదు, దిస్ ఈజ్ ఫర్ యువర్ సేక్, ఎగ్జామ్ హాస్పిటల్లో మీకు గుర్తుండడానికి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు అలానే ఈరోజు మనం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గురించి ఏదైతే డిస్కస్ చేసామో దాన్ని కూడా మ్యాప్లో లొకేట్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ టేక్ సమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ సో దాట్ ఏంటి అంటే సక్సెస్ విల్ బీ యోర్స్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? విత్ దాట్ ఐ షల్ బి ఎండింగ్ అప్ దిస్ సెషన్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ కీప్ వాచింగ్. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డేస్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.